పట్టణంలోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పాషా మెహనుద్దీన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య మాట్లాడుతూ ఆదివారం ప్రభుత్వ ప్రధాన సలహాదారు స్థానిక ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ బోధన్ పట్టణంలో పాండు ఫారం వద్ద సుమారు 25 కోట్లతో నిర్మించిన మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభోత్సవాన్ని హాజరవుతున్నానని తెలిపారు. అలాగే పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. మన ఎమ్మెల్యే ఇప్పటి వరకు మున్సిపల్ పరిధిలో అభివృద్ధి కోసం 18.70 లక్షల యూడీఐఎఫ్ నిధులు, 50 కోట్లతో అమృత్ 2.40 వాటర్ స్కీమ్, 60 లక్షలతో ఉర్దూఘర్ నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీకి నూతన భవన నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు మంజూరు ప్రతిపాదనలో ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, బోధన్ నియోజకవర్గ అభివృద్ధికి మన ఎమ్మెల్యే అహర్నిశలు కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, కావున రేపటి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శరత్ రెడ్డి, ఆదినారాయణ, శ్రీకాంత్ గౌడ్, హరిగాన్సారి, ఇమ్రాన్ రాములు తదితర ప్రముఖులు నాయకులు పాల్గొన్నారు. तकरीबन 20 से 25 करोड़ की है, जिसमें बहुत ज़्यादा सहूलत है। कहीं और प्राइवेट स्कूलों में भी इतनी सहूलत नहीं है, वहाँ इतनी सहूलत है। लिहाजा तमाम हजरात से मैं ख्वाहिश करता हूँ कि वो इनाग्रेशन में आके वहाँ के हालात देखते हुए वहाँ ज़्यादा से ज़्यादा बच्चों को वहाँ शरीक कराने की, वहाँ एडमिशन दिलाने की कोशिश करें। इसके अलावा और बोधन में उसके बाद 11:30 बजे ये इनाग्रेशन अमल में आ रहा है पांडु फार्म में। उसके बाद बोधन टाउन में अपना पोस्ट ऑफिस है, तट्टी कोट है, रेखा चक्र नगर है, ये जगह यहाँ वार्डों में फाउंडेशन और रोड्स का फाउंडेशन डाला जा रहा है। और इसी तरीके से अब अगर हमारे एमएलए साहब ने जो कुछ किया है वो अगर हम कहेंगे तो रकासपेट में 3 एकड़ ज़मीन कब्रिस्तान के लिए दिए हैं, वो बहुत बड़ा कारनामा है। 20 साल से कोई आज तक नहीं किया है। वहाँ के माइनॉरिटीज़ बहुत मशहूर है और ममनून है इनके, हमारे एमएलए साहब के, हम इसका शुक्रिया अदा करते हैं। उसके अलावा वो रोड से और वहाँ के रूम बनने के लिए भी कल 5 लाख पूछे हमारे कमेटी वाले, कब्रिस्तान कमेटी वाले, तो साहब 15 लाख दिए हैं, उसके भी शुक्रगुजार हैं। और वैसे उर्दू हाल भी 60 लाख रुपए से बिल्डिंग का इफ्तिताह किए हैं, कल फाउंडेशन स्टोर डाले हैं। वो 1.5 करोड़ तक शादी खाना और उर्दू हाल की बिल्डिंग के लिए वो उसका फाउंडेशन डाले हैं, उनका भी हम शुक्रिया अदा करते हैं। लिहाजा और इतना ही नहीं बल्कि हम बोधन के अंदर, टाउन के अंदर, बोधन के अंदर आज तक इतना फंड कोई एमएलए, कोई मिनिस्टर नहीं लाया, हमारे साहब लाए हैं। 50 करोड़ पानी के लिए बोधन के टैंक बड़े बड़े टैंकर्स हैं, टैंक बनाना है, पाइपलाइन है। बोधन के हर गली बाहर के जो 2 घर दूर बन लिए हैं, उन लोगों को पानी नहीं है, वहाँ हर घर को पानी पहुँचाने के लिए 50 करोड़ लाए हैं वो पानी के लिए, वो उनका भी हम शुक्रिया अदा करते हैं। इसी तरीके से 18 करोड़ रोड और ड्रेन के लिए लाए हैं, उनका भी हम शुक्रिया अदा करते हैं। हर वार्डों में ड्रेन और रोड्स की बहुत किल्लत है, पानी बाहर जाने के लिए बहुत तकलीफ हुई। साहब खुद वार्ड मिलकर ये फंड लगाए हैं, 18 करोड़ लाए हैं, इसका भी हम शुक्रिया अदा करते हैं। अल्लाह हाफिज़। ప్రెస్ మిత్రులకు, మీడియా మిత్రులకు, మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు పాషా మెహనుద్దీన్ గారి నాయకత్వంలో మరి ఏదైతే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిందో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరున నమస్కారాలు తెలుపుతూ, మరి మన నియోజకవర్గంలో గౌరవనీయులు పెద్దలు, మరి మాజీ మంత్రివర్యులు, తెలంగాణ ప్రభుత్వం ముఖ్య సలహాదారులు, మన బోధన్ శాసనసభ్యులు గౌరవనీయులు మరి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి యొక్క నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎన్ని కోట్ల వర్కులు జరిగినాయి, ఏమేమి జరుగుతున్నాయనే విషయాన్ని మీ ద్వారా మరి ప్రజలకు తెలుపుటకు ఈరోజు ప్రెస్ మీటింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఏదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వము మరి 2 సంవత్సరాల క్రితం ప్రభుత్వము రాకముందు ఏదైతే చెప్పిందో అందులో భాగంగా మరి రేషన్ కార్డులు కానీ, మరి సన్న బియ్యం కానీ, మరి బస్సులో వెళ్తున్న మరి సోదరీమణులకు మరి ఉచిత బస్సు కానీ, మరి అలాగే మరి ప్రతి ఒక్క విషయంలో ఇందిరమ్మ ఇళ్లలో మరి 3500 ఇండ్లు దాదాపు మన యొక్క నియోజకవర్గంలోని ఇంచుమించు 30 కోట్ల పైచిలకు మరి
మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టికే ఒకటి కాదు, రెండు కాదు, మరి మన యొక్క ఎమ్మెల్యే గారి ఆలోచన విధాయకం ప్రకారం బోధన్ నియోజకవర్గాన్ని విద్యారంగంగా కానీ మరి వైద్య రంగంగా కానీ ఇక్కడ ఉన్న యూత్కు మరి ప్రతి ఒక్కరికి ఈ యొక్క సాంకేతికంగా టెక్నికల్గా మరి ఒక చదువుకున్న తర్వాత వారికి ఒక ఇంజనీర్ రూపంలో కానీ ఐటీఓ రూపంలో కానీ వారికి పనులను కల్పించేందుకు ప్రత్యేకంగా మన మైనార్టీ ఐటీఓలు కానీ మరి నిన్ననే కలెక్టర్ గారి సమక్షంలో మరి దాదాపుగా 3 నుంచి 400 మంది మరి పిల్లల ఇంజనీరింగ్ కోసం మరి ఏర్పాటు చేసే కార్యక్రమంలో కానీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో పాటు మరి ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్న సందర్భంలో మరి మీడియా మిత్రుల ద్వారా ఈరోజు మరి మీ ద్వారా మన నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి చెప్పడం జరుగుతుంది. దాదాపుగా మరి 18,70,00,000 డ్రైనేజీలు, అలాగే ఫండ్ ఫారం వద్ద మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగు మరి సుమారు 20 నుంచి 25 కోట్ల మధ్యలో మరి కట్టిన బిల్డింగును రేపు మన పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యుల చేతుల మీదుగా రేపు మరి ఉదయం 11 గంటలకు మరి ఇది ఆ యొక్క స్కూల్ను చేయడం జరుగుతుంది. కాబట్టి మరి బోధనలో ఉన్న ప్రజలందరూ మరి ఈ విషయాన్ని గమనించి మరి విద్యారంగానికి మన శాసనసభ్యులు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారనే విషయాన్ని గమనించి మరి అందరూ దీనికి సహకరించి రావాల్సిందిగా మరి మీ ద్వారా మరి బోధన ప్రజలను కోరుతున్నాము. అదేగాక మరి 50 కోట్లతో అమృత్ అంటే మంచినీటిని మరి ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో 50 కోట్లతోని మరి మొన్ననే 4 రోజుల క్రితమే మరి ఈ యొక్క ట్యాంకీలకు సంబంధించిన 3 ప్రాంతాలలో అటు శక్కనగర్ కానీ ఇటు మన ఓల్డ్ మున్సిపాలిటీ మన బోధన కానీ మన రాకాష్పేటలో కానీ 3 ట్యాంకీలకు మరి పెద్దల చేతుల మీదుగా ఈ యొక్క భూమి పూజలు చేయడం జరిగింది. అదేవిధంగా మన మున్సిపాలిటీకి దాదాపుగా మరి 18 కోట్ల పైచలకు మనకు శాంక్షన్ చేయించుకుంటూ మరి ఆ యొక్క ప్రతి వాళ్ళు మరి యొక్క పనులను మనం చేయాలనే ఉద్దేశంతో దాదాపుగా 2 సంవత్సరాల క్రితం నుంచి పనులు జరుగుతలేమనే ఉద్దేశంతో మరి ప్రతిపాదనలు చేసి మరి ప్రభుత్వానికి శాంక్షన్ కోసం మరి అడ్మిషన్ శాంక్షన్ కోసం దాన్ని పంపడం జరుగుతుంది. అలాగే మరి మున్సిపాలిటీకి మరి 10 కోట్లతో మరి మున్సిపాలిటీ బిల్డింగ్ కోసం కూడా మరి ఆ ఫండ్ను కూడా మరి ఎమ్మెల్యే గారు దాన్ని కూడా చేయడం జరుగుతుంది. నిన్ననే మీ అందరి సమక్షంలో ఏదైతే ప్రజలకు ఉపయోగపడి వైద్యము అత్యంత చౌకంగా నిరుపేదలకు మరి మన యొక్క వైద్యం అందించాలనే ఉద్దేశంతో మరి లయన్స్ క్లబ్ వద్ద నిన్న మినిమం ఛార్జెస్ పెట్టి 100 రూపాయల ఫీజుతోనే మరి బోధన చుట్టుపక్కల ప్రాంతాలకు బోధన ప్రజలకు నిన్ననే మరి పెద్దలు మరి వారి యొక్క చేతుల మీదుగా కలెక్టర్ గారు రావడం జరిగింది. అధికారుల సమక్షంలో ఈ యొక్క లయన్స్ క్లబ్ యొక్క హాస్పిటల్ కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే దాని తర్వాత నిన్న ఏదైతే మైనార్టీ మన దగ్గర మైనార్టీకి సంబంధించిన ఇక్కడ ఉన్నదో ఉర్దూ గారని ఉండే మరి అది శిథిల వ్యవస్థలో ఉండి మరి అది ఎందరికి ప్రజలకు ఉపయోగపడకుండా ఉన్నదాన్ని మరి నిన్న వారి పెద్దలు గౌరవనీయులు మరి శంకుస్థాపన చేసి దానికోసం మరి పెద్దలు తాహిర్ గారు ఏదైతే ఉర్దూ అకాడమీకి సంబంధించిన తాహిర్ గారు అన్నగారు కూడా అక్కడికి రావడము వారి సమక్షంలో మరి పెద్దలు మరి సుదర్శన్ రెడ్డి గారు మరి తాహిర్ గారి సమక్షంలో మరి సీఎం గారిని కలిసి మనకు మొట్టమొదటి విడతగా 60 లక్షల ఫండ్ను తీసుకొచ్చి నిన్న శంకుస్థాపన చేసిన ఘనత మన బోధన ఎమ్మెల్యే గారికి దక్కుతుందని మీ ద్వారా ప్రజలకు ఈ విషయాన్ని చెప్పవలసిందిగా మరి మీడియా వారికి పత్రికా విలేకరుల గారికి నేను మీ సవినయంగా మనం చేస్తున్నాను. అలాగే ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో మరి ఇప్పుడు మన 3,500 ఇండ్లు మన కాన్ఫరెన్స్లో జరుగుతున్నాయి. దానిని మన దృష్టిలో పెట్టుకొని మరి బోధనలో ప్రతి వార్డులో మరి ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది కాక ఇంకా చాలా విషయాలలో మరి మనకు ఎలక్షన్లు దగ్గరలో ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి కొన్ని ప్రారంభోత్సవాలు మరి సారు చేయలేకపోతుండగా ఇంకా ఎన్నో పడుతూ మనకు జరిగే కార్యక్రమానికి బోధనలో ప్రజలు అందరూ మరి సహృదయంతో వచ్చి విద్యారంగానికి అతను పాటుపడుతున్న దానికి ఆ యొక్క స్కూల్ యొక్క ప్రారంభోత్సవానికి అందరికీ రావాల్సిందిగా మీ ద్వారా బోధన ప్రజలకు ప్రతి ఒక్కరికి ఆహ్వానాన్ని పంపుతున్నాము. కాంగ్రెస్ పార్టీ ద్వారా జరుగుతున్న ఈ కార్యక్రమంలో అందరూ మనస్ఫూర్తిగా దీన్ని ఆశీర్వదించాలి కాంగ్రెస్ పార్టీ అని కోరుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.